నేను చనిపోయేంత వరకు నా కళ్ళ ఎదుటే ఉండాలన్నాను. దేనికైనా నోటీసులు డైవర్స్లు ఇవి ఉంటాయి, ఒక ఫ్రెండ్షిప్కే కదా, ఒక చావు తప్ప ఏది ఉండదని. మార్నింగ్ లేచిన కాడి నుంచి నైట్ వరకు నేనే చూసుకుంటాను సార్. చనిపోయే వరకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను సార్. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ స్నేహితులను గుర్తు చేసుకుంటారు. కానీ కొందరి స్నేహం మాత్రం జీవితాంతం ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి అరుదైన స్నేహితులే ఏలూరుకి చెందిన మల్లేశ్వరి, అరుణ. 10వ తరగతి నుంచి మొదలైన వారి స్నేహం నేటికి 26 ఏళ్లుగా అదే ప్రేమ, అదే ఆప్యాయతతో కొనసాగుతోంది. నమస్తే, నేను మీ యాలి. స్నేహానికి అంగవైకల్యం అడ్డు రాదని చెప్పి నిరూపించారు ఏలూరుకి చెందిన ఇద్దరు స్నేహితులు. ఇద్దరు మహిళలు ఉన్నప్పుడు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు స్నేహితులే. నిజంగా వాళ్ళ స్నేహం చూస్తే చూడముచ్చటగా ఉంటుంది. వాళ్ళ కోరిక కూడా వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళ స్నేహం పదిలంగా ఉండాలని కోరుకుంటున్నారు. అసలు ఎవరు, ఆ స్టోరీ ఏంటి, ఈ స్టోరీలో ఆ స్నేహం ఎలా ఉండబోతుంది, వాజ్ ది స్టోరీ. మల్లేశ్వరి చిన్నప్పటి నుంచే అంగవైకల్యంతో బాధపడుతున్నారు. నడవడం చాలా కష్టం. అయినా ఈ వైకల్యం వారి స్నేహానికి ఎప్పుడూ అడ్డు కాలేదు. మల్లేశ్వరిని తన కుటుంబ సభ్యురాలుగానే భావించిన అరుణ ఆమె జీవితాన్ని తన జీవితంలో భాగంగా చేసుకున్నారు. స్నేహితురాలు ఇబ్బంది పడకూడదన్న ఒక్క ఆలోచనతో తన ప్రతి అడుగులోనూ ఆమెకు తోడుగా నిలుస్తున్నారు. వివాహం చేసుకుంటే మల్లేశ్వరికి దూరమవుతాననే భావనతో అరుణ పెళ్లి కూడా చేసుకోలేదు. నా పేరు మల్లేశ్వరి, అది ఏలూరు. మేము 10th క్లాస్ నుంచి, నేను మా ఫ్రెండ్ అరుణ 10th క్లాస్ అంటే 2000 సంవత్సరం నుంచి ఇద్దరం బాగా మంచి స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నన్ను ఏ కారణం చేత ఎక్కడా కూడా ఎక్కడికైనా ఏట్లకైనా నేను మొదలు లెగిసిన కాడి నుంచి పడుకునే వరకు కూడా నన్ను మొత్తం చూసుకొని నా వెంటే ఉండి నాకు అవసరానికి సంబంధించి అన్నీ తనే చూసుకొని అసలు ఇప్పటికి వరకు విసుక్కో అనేది లేకుండా, మెయిన్ తల్లిదండ్రి కన్నా ఎక్కువగా వాళ్ళైనా కొంచెం గసురుకోవడమైనా ఏదైనా అవుతారేమో తప్ప తను అయితే నాకు సంబంధించి ఇప్పటి వరకు ఏ విధంగా కూడా అలగడం, కోప్పడటం, చిరాకు పట్టడం, ఓ చిన్నపిల్లని ట్రీట్ చేసినట్టుగా చాలా ఇదిగా చూసుకుంటూ ఉంటుంది. ఏ జన్మలో బంధమో కానీ దేవుడిచ్చిన వరం కింద నన్ను చూసుకుంటుంది. అందరూ అనుకుంటారు మెయిన్ నాకు దొరకడమే అదృష్టం అనని. నిజమే, నేను తనకు దొరకడం అదృష్టమో, మెయిన్ తనకి కష్టంగా అనిపిస్తుందో లేదో కానీ మెయిన్ తనకి ఏ రోజు ఏ కష్టం ఇవాళ కష్టం అనన్న మాట అనేది నీ వల్ల అనన్న మాట వినలేదు. తన స్వభావంలోనే కనబడలేదు. ఈ జన్మదే కదా, ఎన్ని జన్మలు ఎత్తినా తన రుణం అయితే నేను తీర్చుకోలేను. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మూమెంట్స్ అనేది ప్రతిదీనండి. అసలు మెయిన్ ఎప్పుడు గొడవ అనేది ఏమీ పడము అసలు. మెయిన్ మ్యాక్సిమం ఏమైనా పడినా నేను గొడవ పడతానేమో, తన కోల్గానే ఉండి తనే మాట్లాడద్ది, తనే ఇదవుతుంది. ఏమైనా గొప్పకునే గొడవ నాకే కోపం ఎక్కువ, నేను గొప్పపడతాను తప్ప తను మట్టుకు తనే మాట్లాడే తనే ఇదవుతుంది. మాట్లాడుకున్నా ఉంటే ఎందుకు మాట్లాడు, నువ్వే మాట్లాడడం మానేస్తావు అనే ఇదితో అన్నట్టు మాట్లాడదు. చాలామంది మెయిన్ మాట్లాడే వరకు అన్నట్టు, మెయిన్ ఫ్రెండ్షిప్ అంటే మాటల వరకే అన్నట్టు, ఇంకేమైనా అవసరం ఇట్లకి అనేది ఎవరి పనులు వాళ్ళే, ఎవరి ఇది వాళ్ళది అన్నట్టే చూసుకున్నట్టు ఉంటారు. తినమట్టుకే మెయిన్ 10th వరకు నన్ను రిక్షాలోనే మామూలుగా 10th స్టార్టింగ్ వరకు రిక్షా అబ్బాయి తీసుకెళ్ళేవాడు, తనే దింపి చేసేవాడు. 10th సగం నుంచి తన ఫ్రెండ్షిప్ అయిన ఒక 6 months నుంచి కూడా తనే మెయిన్ సైకిల్ మీద తీసుకెళ్ళి దింపి తను ఇంటికి వెళ్ళేది. దేనికైనా సరే బాధపడకు, ఆఖరి మామూలు కన్నీళ్ళు ఏమైనా వస్తున్నా, నాన్నకి మొన్న మధ్య ఒంట్లో బాగోలేదు, బాధపడుతున్నా ఏమీ అవ్వదు, నువ్వు బాధపడకు, మెయిన్ ఏం అవ్వకుండా మెయిన్ మనం చూసుకుందాము, నువ్వు కళ్ళ నీళ్ళు కూడా రానివ్వదు. మెయిన్ ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏది పడి సినిమా చూసి ఏడుపు వచ్చినా సరే ఎందుకు ఏడుస్తావు, చిన్నపిల్లలాగా ఏడవద్దు, అందుకే సినిమాలు చూడడం మానేను అనేటట్టుగా మాట్లాడదు. ఆ ఏడుపు కూడా ఏడవను. దేవుడి తర్వాతే తల్లిదండ్రులు అన్నట్టుగా ఉంటాను. తనతో కూడా అదే అంటాను. దేవుడు అంటే మన ఇద్దరిని కలిపారు కాబట్టి ఆ దేవుడికి మెయిన్ మనల్ని కలిపినందుకు, మనల్ని సృష్టించినందుకు ఆ దేవుడి తర్వాత నువ్వే నాకు అని అంటాను. నేను చనిపోయేంత వరకు నా కళ్ళ ఎదుటే ఉండాలని మెయిన్ నేను నన్ను చూసుకుంటాను. ఉండకపోయినా మెయిన్ మన ఇద్దరు స్నేహం నేను చనిపోయేంత వరకు ఇలాగే ఉండాలి అని అనేటట్టుగా అనుకుంటాను. మెయిన్ చావుతోనే అంటారు కదండి, చావుతోనే మెయిన్ దేనికైనా స్నేహం అని. దేనికైనా నోటీసులు డైవర్స్లు ఇవి ఉంటాయి, ఒక ఫ్రెండ్షిప్కే కదా, ఒక చావు తప్ప ఏది ఉండదని అదే మాట అంటూ ఉంటాను నేను కూడా తనతో. ప్రస్తుతం ఈ స్నేహితులిద్దరూ ఏలూరు మున్సిపల్ కార్యాలయంలోనే ఉద్యోగాలు చేస్తున్నారు.
వేరువేరు విభాగాల్లో పనిచేస్తున్నప్పటికీ వారి అనుబంధం మాత్రం ఒక్క క్షణం కూడా విడిపోదు. ప్రతిరోజు ఉదయం అరుణ తన ద్విచక్ర వాహనంపై మల్లేశ్వరిని ఇంటి నుంచి తీసుకువస్తుంది. కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఆమెను స్వయంగా ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్లి కుర్చీలో కూర్చోబెడుతుంది. తర్వాతే తన విధులకు హాజరవుతుంది. అంతటితో బాధ్యత ముగియదు. మధ్యాహ్న భోజన సమయానికి మళ్ళీ మల్లేశ్వరి దగ్గరికి వచ్చి ఆమెకు స్వయంగా అన్నం తినిపిస్తోంది. నా పేరు అరుణ అండి. నేను 10th క్లాస్లో నుంచి మాకు పరిచయం ఉంది. ఇప్పుడు 27 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ చూసినప్పుడు నేను మామూలుగానే తన రిక్షాలో వెళ్ళేది, నేను మామూలు సైకిల్ వేసుకుని వెళ్ళేదాన్ని. కొద్దిగా మాట్లాడడం అలా అలా పెద్దగా మాట్లాడినాను. నేను ఎవరితో ఎక్కువ మాట్లాడిన అసలు. సపోజ్ తినే నాతో మాట్లాడిందండి. ఫస్ట్ క్యారేజ్ తెచ్చుకునేవాళ్ళం. మేము చదువుబడి నుంచి రావడం వల్ల మార్నింగ్ 6కి వచ్చేసేవాళ్ళం. నైట్ 8 అలా వెళ్ళి స్టడీ ఎవరన్నా అయ్యేసరికి అయ్యేది. ఇంక మార్నింగ్ 9కి అలా వచ్చేది. ఇంకప్పటి నుంచి క్యారేజ్ అవి తినడం, గుడికి వెళ్ళాలన్నా తీసుకెళ్ళడం చేసేదాన్ని. సైకిల్ మీదే తీసుకెళ్ళేదాన్ని. ఏ గుడికి వెళ్ళాలన్నా, ఇది మామూలు జస్ట్ సినిమాలకి వెళ్ళాలన్నా ఫ్రెండ్స్తో, ఇంకా కథమ ఫ్రెండ్స్ ఉన్న సపోర్టింగ్ వెళ్ళేవాళ్ళం. ఇంకా అప్పటి నుంచి నేను ఏమి వదలలేదు సార్. ఇంటర్ చదివేటప్పుడు ఇంకా తను ఏ కాలేజ్ జాయిన్ అవుతుంది చూసుకోవడం, ఆ కాలేజ్ జాయిన్ అవ్వడం, డిగ్రీ ఇంకా అలాగా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇవి జాబ్ చూసుకునేటప్పుడు కూడా ప్రయత్నాలు ఇద్దరం చేసేవాళ్ళం. ఏదైనా ఇంక ఇద్దరం ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా ఏదన్నా పలానా చోటుకి ఈ రోజు వెళ్దామంటే వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా ఇంట్లో మా పేరెంట్స్ కూడా అలాగే సపోర్టు బాగా ఇచ్చారు సార్. ఎప్పుడు కూడా తిన్న ఇలా ఎందుకు తనకు అలా ఉంది కదా, నువ్వు ఎందుకు మోసుకొస్తున్నావు ఏమీ ఏ రోజు అనలేదు సార్. నాతో పాటు వాళ్ళు కూడా బాగా చూశారు. మా అమ్మగారు కూడా తిన్న కూతురులా చూసుకునేవాళ్ళు సార్. బాగా ఇది ఉండి మా బ్రదర్స్ కూడా అంతే సార్. ఇప్పటికీ అంతే. మేము అందరం వెళ్ళామంటే ఫ్యామిలీ తీసుకుని కలుపుకొని వెళ్తాం సార్. లేకుండా మా వాళ్ళు కూడా అంటారు మళ్ళీ వస్తుందా అని అడుగుతారు సార్. అంతే సార్. మా బ్రదర్స్ ఎవరు వీళ్ళు సంవత్సరం నేను తిరుపతి తీసుకెళ్తాను సార్. ఎప్పుడు పెద్ద తిరుపతి కంపల్సరీ తీసుకెళ్తాను సార్. మార్నింగ్ లేచిన కాడి నుంచి నైట్ వరకు నేనే చూసుకుంటాను సార్. నైట్ వరకు లేగడం, ఫ్రెష్ అప్ చేయడము, టిఫిన్ పెట్టడం, పూజ చేసుకోవడం, ఇవన్నీ ఆఫీస్ రావడం, లంచ్ చేయడం, వీక్లీ ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలని వెళ్ళడం, ఫ్రెండ్స్ ఎవరింటికి వెళ్ళాలన్నా వెళ్తాం. అలా ఎక్కడికైనా కలిసి వెళ్తాం సార్. ఏం లేదు సార్ నాకు అనిపించలేదు. నన్ను ఎప్పుడు ఏది కూడా అన్నదో ఏం అనిపించలేదు సార్. ఒకవేళ నాకు ఏం నచ్చకపోయినా ఎందుకులే అంటాను. నాకేం అనిపించలేదు సార్. అంటే నేను ఇలా ఉండిపోవాలి తన కోసం అంటే ఉండిపోయాను సార్. చేసుకోండి సార్. అలా అని నాకు ఇష్టం లేదు సార్. కొన్ని చూసా నేను, దాని మీద నాకు ఇష్టం లేదు. ఇంక ఇలా సపోర్ట్ ఉంటాం అనేది ఇది. మా పేరెంట్స్ కూడా అదే చెప్పిన, వాళ్ళు కూడా ఎప్పుడు నన్ను చేయలేదు. చనిపోయే వరకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను సార్. తనైతే నాకన్నా ముందు తనే వెళ్ళాలనుకుంటుంది. అలా కాదని నేను అంటాను. ఏమో సార్, దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలా. అరుణ జీవితంలోనూ ఎన్నో కష్టాలు వచ్చాయి. తల్లిదండ్రులను కోల్పోయిన సమయంలో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇచ్చే ధైర్యం, ఆప్యాయతను మల్లేశ్వరి అందించారు. అలా ఒకరి జీవితంలో మరొకరు బలంగా నిలుస్తున్నారు. స్నేహం అంటే సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పుకోవడం మాత్రమే కాదు, జీవితాంతం ఒకరికి ఒకరు అండగా నిలవడం కూడా అని నిరూపిస్తున్న మల్లేశ్వరి, అరుణల స్నేహబంధం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. చూసారు కదా వీళ్ళ ఇద్దరు ఫ్రెండ్షిప్ కదా, నిజంగా చాలా అద్భుతంగా చెప్పాల్సి. ఒకరిని ఒకరు వీడకుండా తోడోడు వాదోడుగా ఇద్దరు కూడా ఒకే జర్నీతో నేటికి కూడా కొనసాగుతున్నారు. వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా మా చివరి మరణం ఎండింగ్ అయ్యేదాకా మా స్నేహం ఎలాగ ఉండాలని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, ఏలూరు నుంచి. నేను చనిపోయేంత వరకు నా కళ్ళెదుటే ఉండాలన్నాను. దేనికైనా నోటీసులు, డైవర్స్లు ఇవి ఉంటాయి. ఒక ఫ్రెండ్షిప్కే కదా, ఒక చావు తప్పేది ఉండదని. మార్నింగ్ లేచిన కాడి నుంచి నైట్ వరకు నేనే చూసుకుంటాను సార్. చనిపోయే వరకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను సార్.